అనుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నా బర్త్డే గైస్, అందుకే ఇది బర్త్డే వ్లాగ్ అన్నమాట. నా బర్త్డే మొత్తం ట్రాఫిక్ లోనే అయిపోగొట్టేలాగా. నేను హ్యాపీ బర్త్డే టు యు పాడమంటావా? ఊపిరి సినిమాలో హే ప్రసాద్ వాట్ ఏ సర్ప్రైజ్ అంటారు చూడు నాగార్జున, అలా ఉంది. ఎందుకు థ్యాంక్ యూ ఫర్ దిస్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మోర్. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మోటివేషన్. నెక్స్ట్ బర్త్డే కి కండలు రావాలని. హాయ్ హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఏంటి ఈరోజు స్పెషల్ రెడీ అయిపోయింది అనుకుంటున్నారో, మా మమ్మీ చెప్తుంది. ఎందుకంటే పొద్దున్నే లేకగానే ఫాస్ట్గా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలంటే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, గుడికి తీసుకెళ్తుందా, ఎక్కడ తీసుకెళ్ళి ఎలా రెడీ అవ్వాలంటే లేదులే కొంచెం నీకు ఇష్టం వచ్చినట్టే రెడీ. గుడి ఏం కాదు, రెడీ అవ్వడానికి నీకే ఛాన్స్ ఇచ్చా. నాకే ఇచ్చింది. అంటే అంటే ట్రెడిషనల్గా అయితే అవసరం లేదు అంత అని చెప్పింది. సో అందుకని నాకు నచ్చినట్టు రెడీ అయ్యి. మా పూజిత కొంచెం ఎప్పుడు నేను సర్ప్రైజ్లు చేస్తుంటాను, కానీ ఇది అనుకోకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నా బర్త్డే గైస్, అందుకే ఇది బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఇంట్రొడక్షన్ లో చెప్పడం బర్త్డే లాగ్ అయినా కొంచెం నేను సర్ప్రైజ్ కాబట్టి మీకు ముందు చెప్పకుండా నేను మా పూజితాను సర్ప్రైజ్ గా ఒక చోటుకి తీసుకెళ్తున్నాను. తనకి ఏమాత్రం ఇది లేకుండా, నిన్న షూటింగ్ అడావిడిలో ఉన్న, అక్కడ సిగ్నల్స్ లేకుండా అంతా కొంచెం ప్లాన్ చేసి ఇది మీకు ఎలాగుంటుందో చూపిస్తాను. ఓకే, ఇంకా మనం అసలు పూజిత సర్ప్రైజ్ అవుతుందో లేదో అది చూపిస్తాను. కొట్లాడుకొని హడావుడిగా రెడీ. అంటే కొట్లాటే ఉంటుంది మన హడావుడిలో. కొట్లాట అంటే మా హడావుడిలో మేము మా హంగమ్మలో రెడీ అవుతుంటే మా డాడీ మాత్రం అటు నుంచి ఇటు మంచిగా తినుకుంటూ మధ్యలో ఏమంటారు చింతకాయలు తెచ్చి ఇవి ఇట్లా అని మాటకు ఒకసారి దాచిపోయిన పాకెట్ లో దాచిపెట్టుకొని తింటున్నాడు. చిన్నపిల్లలు తాయిలాలు దాచుకుంటారు చూడండి, ఆ టైప్ లో. ఏంటంటే మరి నాకు చూపించకుండా దాస్తున్నాడు. అట్లుంటది మా డాడీ తోటి. సో ఇంకా అసలు లేచకుండా ఎక్కడికో ఈ రోజు ఆయనకు కూడా సర్ప్రైజ్ అయ్యింది. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. పదండి. మా మమ్మీ ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసిందో ఏమో. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఎప్పుడు 10కి స్టార్ట్ అయ్యాం. మనము ఆల్మోస్ట్ 11 వస్తుంది. నా బర్త్డే మొత్తం ట్రాఫిక్ లోనే అయిపోగొట్టేలాగా. నేను హ్యాపీ బర్త్డే టు యు పాడమంటావా? ఎందుకు ఇదేంది ఇది ట్రాఫిక్ లో ఎంజాయ్ చేస్తూ వెళ్ళినట్టు. మనకు లాంగ్ డ్రైవ్ ఇష్టం కదా. మమ్మీ ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ లేదు. మా డాడీకి ఏదో తెలిసినట్టుంది, చాలా తెలివిగా ఆయన ప్రశాంతంగా వెనకాల కూర్చొని నన్ను ఇలా ఇరికిచ్చేసారు. ఇదేంది రూట్ తెలియదు అంటే మ్యాప్ పెట్టుకోనంటే నాకు ఇబ్బంది అండ్ సిటీలో అన్నాడు. సిటీలో ఇబ్బంది ఏంది, మా సిటీలోనే కదా మా ట్రాఫిక్ ఉండేది. ఆయనకి రయ్యి మన పోలే కదా. హైవే మీద అయితే ఆయన తోలుతాడు, ట్రాఫిక్ ప్రయాగరాజ్ లో కూడా మా డాడీ ఇలాగే చేశాడు తెలుసా గైస్ మీకు. ట్రాఫిక్ లో ఫుల్ నాకు ఇచ్చేసి హైవే మొత్తం ఆయన డ్రైవ్ చేశాడు. మళ్ళీ నేను సూపర్ తోలే కదా అంటాడు. అయ్యో ఈ రోజు నాకు అర్థమైంది, నా బర్త్డే అంతా ఇట్లానే ట్రాఫిక్ లో ఇందాక నుంచి 7 minutes 8 minutes 10 minutes అదే చూపిస్తుంది. ముందు చూస్తే జనాలు కదలట్లేదు. సర్ప్రైజ్ అంటే ఇట్లే ఉండాలి మామూలు రయ్యి ఏంటి ట్రాఫిక్ లో. బర్త్డే రోజు డ్రైవర్ ఇంత మంచి డ్రెస్ వేసుకుంటే డ్రైవర్ ని చేసి ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేపిస్తుంది. ఇట్లా ఎంజాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఇదేం ఎంజాయ్మెంట్. ఊపిరి సినిమాలో హే ప్రసాద్ వాట్ ఏ సర్ప్రైజ్ అంటారు చూడు నాగార్జున, అలా ఉంది. ఎందుకు అలాగే ఎందుకుంది ఈవిడ నేను నాకు బేసిక్ గా సెన్స్ ఉంది అనుకుంటానో లేదనుకుంటానో అంతెట్టుగా కనిపిస్తున్నాను నేను, ఒక మాదిరిగా కూడా మా మమ్మీ ప్లానింగ్ చేసింది ఫోన్లో. వాళ్ళు వాట్సాప్ మెసేజెస్ పెడుతున్నారు, నోటిఫికేషన్ అవన్నీ నాకు పొద్దున్నే ఫోన్ మాట్లాడు అందరూ ఫోన్ చేస్తున్నారు అని మా మమ్మీ ఫోన్ ఇస్తుంది. ప్లస్ వాట్సాప్ మెసేజెస్ పెట్టిన వాళ్ళందరికీ రిప్లై ఇవ్వు అని చెప్పేసి ఫోన్ ఇస్తుంది. అలాంటప్పుడు నేను చూస్తాను కదా,
అదంతా కాదు, నేను ప్లాన్ చేస్తాను, కొన్ని నీకు తెలుస్తుంటాయి, కానీ నువ్వు దాని మీద ఇంకో హైలైట్ ఏంటి తెలుసా, ఇక్కడ కూడా సర్ప్రైజ్ అంటే తీసుకొచ్చింది. కార్ డ్రైవింగ్ చేసినప్పుడు లొకేషన్ పెట్టినప్పుడు నాకు తెలియదా మనం ఎక్కడికి వెళ్తున్నామని. కార్నివల్ క్యాసిల్ నాగార్జున అంతటి వాడే తెలిసినా తెలియనట్లున్నాడు, నువ్వు ఇట్లంతా ఓపెన్ గా చెప్పకూడదు. ఓకే లోపల సర్ప్రైజ్ అయితే నాకు తెలియదు నిజంగానే. చూద్దాం పదండి. చాలా బాగుంది, కానీ సర్ప్రైజ్ అన్నావు, ఎవరు లేరండి ఇక్కడ. అదే కదా మనకు కావాల్సింది. ఉన్నారు ఆయన వెనకాల దాని డెస్క్టాప్ వెనకాల కూర్చుంటే నాకు ప్రీ ప్లాన్ గా చేసాము, అట్లా అన్ని సర్ప్రైజ్ గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ తీసుకెళ్తున్నా పదా, సౌండ్స్ వస్తున్నాయి కదా, నువ్వు సౌండ్స్ వస్తున్నాయి కానీ. ఓకే, చూసారు కదా, మొత్తము ఇలా అరేంజ్ చేసాం, మొత్తము ఇలా ప్లానింగ్ చూడండి. మొత్తం ఒకసారి అంతా తను బయట కూర్చోబెట్టి వచ్చాను, మొత్తం ఎలా ఉంటుందో, సర్ప్రైజ్కి తగ్గట్టుగా ఉంటుందో కొంచెం తనకు తెలుసు, అయినా కానీ ఇది లోపలిది అయితే అసలు ఏం తెలియదు. ఒకసారి తను తీసుకొచ్చేద్దాం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బేసిక్ ఇదేంటి నాకు ఇచ్చారు, మా మమ్మీ అక్కడ ఆడవాళ్ళు. అయ్యో సర్ప్రైజ్. అలా కాదు, ఉండు, దీనికి ఇంతవరకు ఏదో తెలుసు అని ఇదైంది, కానీ ఇది మాత్రం రియల్ గా సర్ప్రైజే. నువ్వు లోపల నీకేం తెలియదు, క్రెడిట్ అయితే అది ఆల్రెడీ చెప్పాను, నిజంగానే నాకు తెలియదు లోపల అసలు ఏం ప్లాన్ చేసింది, ఎలా ప్లాన్ చేసింది. మమ్మీ నా ఓకేనా, హెయిర్ ఓకేనా, అంతా ఓకే, నీట్గా ఉందా? ఓకే, తీసుకెళ్తున్నా, వెళ్ళాలా? నేను వస్తున్నాను కదా. కొంచెం తొంగి చూడొచ్చా? ఏం తొంగి చూడటాలు లేవు. ఓపెన్ చేయొచ్చా, తీయొచ్చా? చిన్నగా తీ. వావ్, చాలా బాగుంది. చూడు, ఈ క్రెడిట్ అయితే నాకే కదా. ఆడ చూడు, స్క్రీన్ మీద అంత చిన్న పిల్లలు. ఇలా రా. వావ్, ఎంత బాగుంది తెలుసా, ఒక డ్రీమీ వరల్డ్ లోకి వచ్చినట్టుంది నాకు నిజంగానే. నీ కలర్ కాంబినేషన్ కూడా నేను అందుకే చెప్పా. ఫొటోస్ అన్ని కూడా ఎంత బాగా పెట్టారు కదా. ఇటు చూడు, నీ డ్రెస్ కి కాంబినేషన్. నిజంగానే ఒక ప్రిన్సెస్ ఫీల్ వచ్చేసింది నాకు. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అసలు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, థ్యాంక్ యూ ఫర్ దిస్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మోర్. నాకు ఈ థీమ్ చాలా నచ్చింది కానీ వాళ్ళు డెకరేషన్ కోసం చేశారు కాబట్టి పీకట్లేదు. అవన్నీ ఇవి తెలుసా, ఇవన్నీ చాలా బాగుంది. నాకు ఈ బెలూన్స్ అన్ని ఇక్కడ చాలా నచ్చింది. ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఉంటావా? అది చిన్నది, ఇది కూడా. ఓ వావ్, చాలా మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసావు మమ్మీ. డిఫరెంట్ అట్లుంటది మనతోని. వావ్, సూపర్. నేను నీ బర్త్డే ప్లాన్ చేసిన దానికంటే నువ్వు నా బర్త్డే బాగా ప్లాన్ చేసి అంతా ఏదో పెద్ద తెలిసినట్లు నన్నేమో ఊపిరి అది ఇది అని ఇక్కడ వరకు తెలిసింది. ఈ లోపలిది కదా మెయిన్. నీకు ఇది ఎట్లా పట్టుకోవాలి? ఒక రెండు పట్టుకో, నేను ఒక రెండు పట్టుకుంటాను. డాడీకి కూడా ఒకటి ఇద్దాం. మా డాడీ కూడా ఒకటి ఇద్దాం. చాక్లెట్ అక్కడ చూడాలి, మా డాడీ అక్కడ దా. ఆయన ఇంతవరకు ఖాళీ కూర్చున్నాడు. ఇదిగో పట్టుకో. బెలూన్స్ ఇస్తున్నాం ఆయనకి. బెలూన్స్ కాదు, బెలూన్స్ ఆయన కింద ఉన్నాయి. అది కాదు, ఇందులో కూడా బెలూన్స్. దీన్ని కొంచెం ఈ రోజు ఏమన్నాను, బర్త్డే కాబట్టి కాదు మమ్మీ. నువ్వు సడన్ గా ఇస్తున్నావు అంటే నువ్వు ఎంత నా బర్త్డే ఎక్సైట్మెంట్ లో మర్చిపోయి బెలూన్స్ ఇవ్వబోయి అది ఇచ్చావేమో అనుకుంటున్నా నేను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ.
మొన్న మార్నింగ్ ఇది 10 to 1 మా మమ్మీ స్లాట్ బుక్ చేసిందంట. మేము కొంచెం లేట్గా వచ్చాం, బట్ చాలా మంచి టైం స్పెండ్ చేశాను అనమాట నేను. మా మమ్మీ అనుకోకుండానే సర్ప్రైజ్ నా కోసం చాలా 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 బాగా ప్లాన్ చేసింది. బయట వరకు గెస్ట్ చేసిన లోపల ఈ రేంజ్లో ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ కార్నివల్ క్యాసిల్. మేము మా మమ్మీ చెప్పిన వెంటనే మీరు ఇలా టకటక ప్లాన్ చేసేసారు. ద సర్ప్రైజ్ అక్కడ సిగ్నల్స్ అండ్ ప్రాపర్గా మాకు మా లొకేషన్లో నేను మా మమ్మీ ప్లాన్ చేసినప్పుడు సిగ్నల్స్ కూడా లేవంట, బట్ స్టిల్ ఇంత చేశారు. చాలా బాగా అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గైజ్. ఇక్కడ చూస్తే మీరు ఈ ఫొటోస్ అన్నీ చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా. ఇవైతే నాకు మా మమ్మీ వచ్చేటప్పుడు వాట్సాప్లో పెట్టిందని అర్థమైంది ఇవన్నీ. కానీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కానివ్వండి చాలా చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు సెలబ్రేషన్స్ అన్నీ ఏం చేసుకోవాలన్నా కార్నివల్ క్యాసిల్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో ఇంకా ఈరోజు ఎలా గడుస్తుందో అంతా నేను మీకు ఈ వ్లాగ్లో చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మన సెలబ్రేషన్ అయిపోయింది కాబట్టి మనం ప్రశాంతంగా కాసేపు రీల్స్ ఫోటోషూట్ అన్నీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. రాగా చేసుకోవద్దు, కొంచెం నీట్. నేను ఈసారి మా మమ్మీ గిఫ్ట్స్ మీకు వ్లాగ్ చేయలేదు ఇంకా, కానీ నేను షార్ట్స్ కొన్ని పోస్ట్ చేశాను. అవి కూడా సగమే పోస్ట్ చేశాను, ఇంకా పోస్ట్ చేయలేదు. ఇంకా పోస్ట్ తీసుకుంటుందండి, ఏం గుర్తుండదు. అన్ని తీసుకుంది లెక్క పెట్టి నెలంతా ఫస్ట్ నుంచి. బెడ్షీట్ కంఫర్టర్లతో సహా కొత్త ప్లానింగ్ పెట్టుకుంటుంది. నా కంఫర్టర్ చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం ఆగండి. నేను కొత్తది కొనుక్కున్నాను, నా బర్త్డే స్పెషల్. ఇది నా కొత్త కంఫర్టర్. అన్ని టార్గెట్ పెడుతుంది, అన్ని దీనికి ప్యాకింగ్ అన్నావు కదా. ప్యాకింగ్ కొనాలి, ఇప్పుడు అది చూపిలేను కానీ మొత్తం తీసి మొత్తం బెడ్షీట్ మీద మెత్త కుక్క పిల్ల లాగా ఉండాలని కొత్తది కొనుక్కున్నా. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. ఇది ఇలాంటి చాలా బర్త్డే గిఫ్ట్స్ కొనిపించుకున్నాను అనమాట ఈసారి. స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేసింది, ఇంకా అది అవ్వలేదు. అది ఆన్లైన్ లో పెట్టుకుంటాను, మంత్ అయిపోయే లోపల పెట్టుకుంటాను. మామూలుగా ఆఫ్లైన్ తీసుకుంటాము. ఇంకా అది కూడా కాదు, ఇంకేమంటే మొత్తం మీద రాత్రి చిన్న పార్టీ అని వెళ్ళింది. అవును, చెప్పడం మర్చిపోయాను గైజ్. నేను రాత్రి అసలు మీకు స్టార్ట్ చేయడం మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఒక నిమిషం, మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను కానీ నిన్న రాత్రే నా ఫ్రెండ్ 12 o'clock కింద పిలిచి సెలబ్రేట్ చేసింది అనమాట, నా బెస్ట్ ఫ్రెండ్ జీలో. సో వాళ్ళ సిస్టర్ కూడా తీర్తి కూడా వచ్చి మేము కింద బర్త్డేస్ ఆ పిక్చర్స్ చిన్న క్లిప్స్ మీకోసం పోస్ట్ చేస్తాను. అది వెళ్ళింది, వ్లాగ్ చేయలేదు బట్ ఒక 1.5 hour వెళ్ళొచ్చేసింది. అప్పటి వరకు నేను కూలబడ్డాను. మళ్ళీ మార్నింగ్ అంతే లెగు అంటే ఇదేదో నువ్వే సర్ప్రైజ్ అని అట్లా ఇట్లా అనుకుంటూ ఊపిరి అది ఇది అనుకుంటూ మొత్తం మీద తీసుకెళ్లి ఎంజాయ్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి 2 o'clock అయింది. మా ఆయన కొంచెం అందరిలో కలవలేడండి. ఆయన ఉండు బర్త్డే అనేసి ఆయన ఆపినందుకు సింగిల్ గా పోయి అట్లా చిన్నగా ఫ్యామిలీ పార్టీ లాగా చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి గైస్. అప్పటి వరకు మేము ఒక 3 రోజులు అలాగా తిరుగుతూనే ఉంటాం. అంటే 3 రోజుల ముందు గిఫ్ట్స్ నెల నుంచి గిఫ్ట్స్ కొనుక్కోవడం స్టార్ట్ చేస్తాము. 3 రోజుల ముందు హడావిడిలో ఉంటాము. అయిపోయిన తర్వాత కూడా ఇంకా హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రామన్నమాట. హ్యాంగ్ ఓవర్ అంటే మళ్ళీ మాకు తాగి వచ్చిన హ్యాంగ్ ఓవర్ కాదు, బర్త్డే హంగామా జోష్ వల్ల వచ్చిన హ్యాంగ్ ఓవర్. అది చాలా బాగుంటుంది తెలుసా మీకు. ఇంకా అయిపోయిన మళ్ళీ 3 రోజుల నుంచి మళ్ళీ నెక్స్ట్ నా బర్త్డే ఎప్పుడు అన్నట్టు మొదలు పెడుతుంది. అట్లుంటది మనతోటి. ఈ రోజు ఆ ప్రోగ్రామ్ అయితే ఇలా జరిగింది, మీరు అన్ని మొత్తం లాగ్ లో చూడొచ్చు. ఇప్పుడు కాసేపు మేము పడుకుంటాం గైస్. మేడం కొంచెం రిలాక్స్ అవుతుందంట, కానీ నా పనులు అయితే ప్రిన్సెస్ స్లీప్ కదా, కొంచెం సేపు అలా వెళ్ళి. అవును ప్రిన్సెస్ కి ఈ రోజు పుట్టిన బుజ్జి పాపాయికి కొంచెం రిలాక్స్ కావాలి కదా. రోజు చేసే పని అదే మేము. అమ్మ రోజు షూటింగ్ చేస్తున్నాను ఎప్పుడైనా కాదు, మామూలుగా ఎప్పుడు రిలాక్స్ కావాలనుకుంటే అప్పుడు అవుతావు కదా. మరి అది చెప్తున్నా నేను. అందులో మాత్రం అసలు పొద్దున పూట్లు లెగటానికి మనకి ఈ రోజు ఓకే గైస్, నేను చాలా మోటివేషన్ ప్లాన్స్ చేసుకున్నాను బర్త్డే నుంచి, రెజల్యూషన్స్. ఆ వీడియోస్ అన్ని కూడా మీకోసం చేస్తాను. అండ్ నా MBA ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మీకు చాలా బ్లాగ్స్ చేయాలి కంటిన్యూస్గా. మేబీ బర్త్డే నుంచి హోప్ఫుల్లీ ఇప్పటి నుంచి అయినా కాంటెంట్ తప్పకుండా కంటిన్యూస్గా చేస్తానని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ మీరు కొంచెం లవ్ బాగా షవర్ చేస్తే అప్పుడు ఇంకా థ్యాంక్ యూ. మీరు కొంచెం లవ్ బాగా షవర్ చేస్తే నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ కామెంట్స్ పెట్టి బూస్ట్ చేయండి, కొంచెం ఎక్కువ లైక్ కొట్టండి, మమ్మల్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు కొంచెం జోష్ బూస్ట్ వస్తాయి. చెయ్యాలి అన్న తపన మాలో. సో
ఇంకా వ్లాగ్ చాలా ఉంది, చూస్తుండండి. మీరందరూ కూడా మీరందరూ బర్త్డే విషెస్ చెప్పండి, నన్ను అందరూ బ్లెస్ చేయండి మనస్ఫూర్తిగా. పెద్దవాళ్ళందరూ మా పూజితాను ఆశీర్వదించండి. అండ్ నా ఏజ్ వాళ్ళు కూడా నన్ను అందరూ విష్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బ్లాగ్ ఇంకా అవ్వలేదు గైస్, ఇంకా చాలా ఉంది. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. టైం వేస్ట్ చేస్తున్నానని ఏమనుకోవద్దు, బట్ హోప్ యూల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ. సో గైస్, మీకు చెప్పా కదా పడుకొని లేస్తా అని చెప్పేసి, నేను వీడియో ఎడిట్స్ చేసుకుంటూ అలాగే ఉన్నాను. ఒక 1 hour అంతా నిద్ర ఎక్కువ రాలేదు. మా మమ్మీ పడుకుంది. ఈ లోపల మా షూటింగ్ వాళ్ళు కాల్ చేసి ఫాస్ట్గా వచ్చేయండి, ఒక్క సీన్ మేడం ఫాస్ట్గా రండి అని అడిగితే, నేను అసలు నిన్న లేదు, డేట్ చాలా వాళ్ళని కూడా కొంచెం స్ట్రగుల్ చేసి డేట్ తీసుకున్నాను అనమాట. బట్ చాలా రిక్వెస్ట్ చేశారు, రండి ఒక్క సీన్ ఫాస్ట్గా పంపించేస్తామన్నారని. బట్ నాకు నైట్ వేరే కమిట్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని ట్రబుల్ చేయడం నాకు ఇష్టం లేదు అసలు. అందుకే ఇంత ఎమర్జెన్సీలో కూడా వెళ్తున్నాను. మా మమ్మీ టకటక ఛార్జింగ్ మర్చిపోతే ఫాస్ట్గా ఛార్జింగ్ తీసుకురావడానికి వెళ్ళింది. ఇప్పుడే మా మమ్మీ లిఫ్ట్లోకి వెళ్ళింది అనమాట. లిఫ్ట్లో వచ్చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు ఫాస్ట్గా మా మమ్మీ వచ్చేస్తే షూటింగ్కి మళ్ళీ నార్మల్గా ఏం తీసుకెళ్లకుండా వెళ్ళలేం కదా బర్త్డేకి, అలా కొంచెం ఏమైనా కొన్ని తీసుకెళ్ళాలి. మా కజిన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మీట్ అవుదామని. వాళ్ళందరూ డైరెక్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది చాలా పెద్ద హంగామా ఉంది ఇప్పుడు. సో మా వాళ్ళందరూ ఇప్పుడు నేను నైట్ పార్టీ ఎవరితో అయితే ప్లాన్ చేసుకున్నానో వాళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట. బట్ మాకు ఇప్పుడు షూటింగ్ వెళ్ళి ఏ టైం అవుతుందో, మధ్యలో నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. అసలు ఏమవుతుందో ఇప్పుడు చూడాలి, ఏమవుతుందో ఫాస్ట్గా. సో ఫాస్ట్గా నేను మేకప్ వేసేసుకున్నాను అనమాట. మా మమ్మీ దిగింది స్వీట్స్ తీసుకోవడానికి, బికాజ్ నాకు ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ సెలెక్షన్ అండ్ ఆల్. సో మా మమ్మీ ఫాస్ట్గా మంచి సెలెక్ట్ చేస్తుంది. అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి మా మమ్మీకి ఐడియా ఉంటుంది అని చెప్పేసి మా మమ్మీ వెళ్ళిందనమాట. నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. ఇంకా ఈ టైంలో ఏమవుతుందో మరి, ఏమో ఒక చోట ఎక్కడైనా దేవుడు కనిపిస్తే దండం పెట్టుకోవాలి. పొద్దున వెళ్ళాల్సిందే, తప్పు చేశాను నేను యాక్చువల్గా. మేబీ చూడాలి గైస్ ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఏంటి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మేము. గైస్ వ్లాగ్ తీయలేదు కానీ పక్కనే గుడి ఉన్నింది. వెంటనే టక్కుమని ఫాస్ట్గా మా మమ్మీ అక్కడ స్వీట్స్ తీసుకుంటుంటే నేను గుడికి వెళ్ళేసి వచ్చాను అనమాట. ఫోన్ తీసుకెళ్ళాలన్న ఐడియా రాలేదు. లక్కీగా డోర్ క్లోజ్ చేసిందేమో, గుడి ఇంకా ఓపెన్ చేయలేదు అనుకున్నప్పుడు ఒక చిన్న పాప వచ్చి, అక్క ఇక్కడ డోర్ ఓపెన్ ఉంది అని చెప్పింది. శివలింగం ఉంది, ప్రశాంతంగా అలా దండం పెట్టేసుకొని వచ్చేసాను అనమాట. విభూతి కూడా పెట్టేసుకున్నాను. అండ్ హనుమంతుడు కూడా అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా సాయిబాబా ఉన్నారు, దండం పెట్టుకొని వచ్చేసాను. అయిపోయింది. బర్త్డేకి రోజు గుడికి వెళ్ళకపోతే అది చిన్న ఏమంటారు, ఒక గిల్టీ లాగా ఉంటుంది కదా. సో అలా లేకుండా దేవుడి బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాం అనిపించింది. ఫైనల్లీ హ్యాపీ. బర్త్డే మొత్తం ట్రాఫిక్లో అవ్వడం అంటే ఇదేనేమో. నేను చూపించాను కదా మీకు, లైట్ ఉన్నప్పుడు మేము స్టార్ట్ అయితే చీకటి అయ్యాక వచ్చాము. ఇంత ట్రాఫిక్ ఈ రోజు అంతా, నా బర్త్డే అంతా ట్రాఫిక్లోనే అయిపోయింది గైస్. పొద్దున ట్రాఫిక్ మధ్యలో. ఓకే బాయ్. ఈ లొకేషన్ వస్తుంది.
వస్తుంది వస్తుంది నా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి షూటింగ్ లో. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటికి కాదు ఇంటికంటున్నా, ఇంకెక్కడికో వెళ్తున్నాం. చాలా ప్లాన్ ఉంది. నా బర్త్డే డ్రెస్ చేస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నన్ను మాత్రం ఎంత దుర్మార్గం చూడండి, నాకు డ్రెస్ చేంజ్ చేసుకునే కాదు నా బర్త్డే డ్రెస్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నీకేం గుర్తొస్తుంది? వాళ్ళే చెప్పు. నాకైతే కామెంట్స్ లో కామెంట్ చేయండి గైస్. చూడండి నేను మీకు వీడియో పోస్ట్ చేశాను కదా మా షూటింగ్ లో ఎలా జరిగింది సెలబ్రేషన్స్ అని. ఆ వీడియోలో చూసి మీరు చెప్పండి నాకు, ఐ మీన్ మీకు నా బర్త్డే డ్రెస్ ఎలా కనిపించింది. చెప్పేదాన్ని కూడా ఆగిపోయాను మీకు. ఒక టాప్ రీసెంట్ గా రిలీజ్ అయిన హిట్ సినిమాలో ఉన్న డ్రెస్ లాగా ఉందన్నమాట. అంటే ఒక పెద్ద స్టంట్ బర్త్డే అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ రోజు మాది కూడా అట్లే ఉంది. మా నిజంగా ఈరోజు స్టంట్ బర్త్డే లాగానే అయింది. ఇంకా ఆల్రెడీ ఈ మట్టి రోడ్ అయిపోయింది. మట్టి రోడ్ లో వీడియో తీసాను. ఇంకా మనం హైవే ఎక్కబోతున్నాం ఇప్పుడు. సో హైవే ఎక్కాలి కాబట్టి ఇంకా మనం ఆపేద్దాం. బాయ్. నన్ను సర్ప్రైజ్ చేయడానికి సిరియక్క చూడండి ఎంత నాకంటే పెద్ద బొకే తీసుకొచ్చింది. థ్యాంక్ యూ రియక్క అండ్ సిరియక్క. థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ నాకు చీట్ చేసింది సిరియక్క అని చెప్పకుండా. పొద్దు నుంచి అవే అట్లే అయిపోతాయి. క్లాస్ చేయాల్సి వస్తుంది. మొత్తం వెనకాలండి మొత్తం నాకు తెలియకుండా గుడుపుటాని చేసింది. సో మచ్. ఇది నా బొకే, ఇది నా కేక్. వీళ్ళిద్దరు నా కోసం తెచ్చారు. నేను చాలా హ్యాపీగా హ్యాపీ బర్త్డే టు యూ జయజీ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మోటివేషన్. నెక్స్ట్ బర్త్డేకి కండలు రావాలని. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హే గాయ్స్, సో అలా నేను లాస్ట్ 11:59 వరకు ఐ లిటరలీ హ్యాడ్ అన్ అమేజింగ్ టైమ్. చాలా 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 ఎంజాయ్ చేశాను. ఇట్ వాస్ సచ్ అన్ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ మై డే సో స్పెషల్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఎక్కడ చూసినా అందరూ చాలా మంచి విషెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్ అన్నీ నాకు చాలా బూస్ట్ ఇచ్చాయి. ఈ ఇయర్ బాగా ఉండాలని, మీరందరూ నన్ను ఇంకా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిరియక్క, లేట్ అయినా కూడా నా కోసం వచ్చి నా డేని స్పెషల్ చేసినందుకు. అండ్ ఆల్సో అక్షిత షూట్లో నా బర్త్డేని సెలబ్రేట్ చేసి అమేజింగ్ చేసినందుకు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై మామ్ అండ్ డాడ్, స్పెషలీ మై మామ్ అన్నీ నా కోసం ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేసినందుకు. అట్ ది సేమ్ టైమ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. మీకు తెలుసు కదా ఏం చేయాలో. నా ఛానల్ నేను మీ పూజితాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అమేజింగ్ కాంటెంట్ ఇప్పటి నుంచి తప్పకుండా మీకోసం చేయడానికి ట్రై చేస్తాను. బై గాయ్స్. బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. అండ్ ఈ బొకే నాకు చాలా నచ్చేసింది. అందుకే థ్యాంక్ యూ నోట్ ఈ బొకే పట్టేసుకొని చెప్పేస్తున్నా.